హాయ్ ఫ్రెండ్స్, మహాభారతం అనేది భారతీయ ఇతిహాసాలలో అత్యంత ప్రసిద్ధమైనది. ఈ మహాకావ్యంలో అనేక కథలు, పాత్రలు మరియు సంఘటనలు ఉన్నాయి. అందులో ద్రోణాచార్యుడు మరియు ద్రుపదుడు అనే ఇద్దరు పాత్రలు చాలా ముఖ్యమైనవి. ద్రోణాచార్యుడు ఎవరు? ద్రోణాచార్యుడు ఒక గొప్ప గురువు. అతను కౌరవులు మరియు పాండవులకు గురువుగా ఉన్నాడు. ద్రోణాచార్యుడు తన శిష్యులను చాలా కష్టపడి శిక్షణ ఇచ్చాడు. తన శిష్యులకు గొప్ప యోధులుగా ఎదగడానికి అతను ఎంతో కృషి చేశాడు. ద్రుపదుడు ఎవరు? ద్రుపదుడు పాంచాల దేశానికి రాజు. అతను ద్రోణాచార్యుడి బాల్య స్నేహితుడు. వీరిద్దరూ చిన్నప్పటి నుంచి మంచి స్నేహితులుగా ఉండేవారు. కానీ కాలక్రమంలో వీరి స్నేహం శత్రుత్వంగా మారింది. ద్రోణాచార్యుడు మరియు ద్రుపదుడు మధ్య స్నేహం ఎలా శత్రుత్వంగా మారింది? ద్రోణాచార్యుడు చిన్నప్పుడు చాలా పేదగా ఉండేవాడు. అతను ద్రుపదునితో కలిసి చదువుకునేవాడు. ద్రుపదుడు ఎల్లప్పుడూ ద్రోణాచార్యుడికి సహాయం చేసేవాడు. కానీ ద్రోణాచార్యుడు గురువు అయ్యాక ద్రుపదుడు అతన్ని గుర్తించలేదు. ద్రుపదుడు తన కుమార్తెను ద్రోణాచార్యుడి కుమారుడికి ఇవ్వడానికి నిరాకరించాడు. దీనివల్ల వీరిద్దరి మధ్య గొప్ప వైరం ఏర్పడింది. కురుక్షేత్ర యుద్ధంలో ద్రోణాచార్యుడు మరియు ద్రుపదుడు కురుక్షేత్ర యుద్ధంలో ద్రోణాచార్యుడు కౌరవుల వైపు, ద్రుపదుడు పాండవుల వైపు పోరాడారు. యుద్ధంలో వీరిద్దరూ ఒకరినొకరు ఎదుర్కొన్నారు. చివరకు అర్జునుడు ద్రోణాచార్యుడిని చంపాడు. ద్రోణాచార్యుడు మరియు ద్రుపదుడు కథ నుంచి మనం నేర్చుకోవాల్సిన పాఠాలు. స్నేహం ఎంతో విలువైంది. అహంకారం స్నేహాన్ని నాశనం చేస్తుంది. గురువు శిష్యుల సంబంధం ఎంతో పవిత్రమైనది. ద్రోణాచార్యుడు మరియు ద్రుపదుడు కథ మనకు స్నేహం, అహంకారం మరియు గురువు శిష్యుల సంబంధం గురించి చాలా పాఠాలను నేర్పుతుంది. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.